100 డేస్ 100 మూవీస్ లో 29th మూవీ 29th డే లో 7 సమురాయ్ 1954 లో రిలీజ్ అయింది. సినిమా 8.06 IMDb రేటింగ్ ఇచ్చారని దీనికి. ప్రపంచ గొప్ప దర్శకులలో ఒకరైనటువంటి అకిరా కురోసావా యొక్క గొప్ప కళాఖండం అనబడేది. రోసమను, ఇకురు, థ్రోన్ ఆఫ్ బ్లడ్, రాన్ అనేది గొప్ప గొప్ప సినిమాలను అందించినటువంటి గొప్ప దర్శకుడు అనమాట. ఈయన జపనీస్ డైరెక్టర్ అనమాట. ఈయన మేకింగ్ స్టైల్ కానివ్వండి, నరేషన్ కానివ్వండి అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా కోర్ కాన్సెప్ట్ ఏంటంటే బందిపోట్ల వలన ఆ గ్రామ రైతులు చాలా కష్టాలు పడుతుంటారు, చాలా బాధపడుతుంటారు. 7 యోధుల్ని నియమించుకుంటారనమాట. ఈ 7 సమురాయాలు ఆ బందిపోట్ల నుంచి ఆ గ్రామ రైతుల్ని ఎలా కాపాడారని చెప్పిందే ఈ సినిమా యొక్క కోర్ కాన్సెప్ట్. ఆ పోరాడే విధానం, ఆ కథనంలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయన్నమాట. ఇది కూడా వరల్డ్ సినిమాకు ఒక గొప్ప భగవద్గీత లాంటిది. దీని నుంచి ఎన్నో సినిమాలు పుట్టుకొచ్చాయన్నమాట. చూసిన కొద్దీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎమోషన్ ఒక్కొక్క రకంగా మనకి కనబడుతుంది, దొరుకుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఇండియన్ సినిమాలు షోలో గానీ ఇలాంటి కొన్ని వందల వరల్డ్ సినిమాలకు ప్రేరణగా ఉంది, ఇన్స్పిరేషన్ గా ఉంది దీన్ని చెప్పొచ్చు. కనుక అవకాశం ఉండి ఆసక్తి ఉంటే గనక, ఇంతవరకు చూడకపోతే గనక చూడండి. సో ఎప్పుడో చూసిన వాళ్ళు కూడా ఒక్కసారి ఇలాంటి కళాఖండాలను అప్పుడప్పుడు చూడటం అనేది కూడా ఒక అలవాటుగా చేసుకుంటే సినిమా అభిమానులు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, ఒక టానిక్ లాగా, ఒక ఎనర్జీ లాగా ఉంటుంది అనమాట. సో ఈ సినిమా మీరు అమెజాన్ వీడియోస్ లో చూడొచ్చు.